జై సమ్మక్క. సమ్మక్క సారక్కలు ఉన్నంతసేపు యుద్ధంలో తాము గెలవలేమని అర్థమైంది శత్రు సైనికులకి. దాంతో వారిద్దరిని వెనక నుంచి పొడిచారు. చాటు నుంచి బాణాలు వేసి వాళ్ళ శరీరాలను జల్లెడగా మార్చేశారు. ఒంట్లో వందలాదిగా దిగిన బాణాలకు సారలమ్మ అక్కడికక్కడే కుప్పకూలింది. మరోపక్క సమ్మక్క కొడుకు అయిన జంపన్న వాగులో చివరి శ్వాస విడిచాడు. అప్పటి నుండి అది జంపన్న వాగుగా పిలువబడుతుంది. సమ్మక్క మాత్రం ఒంటి నిండా గాయాలతో నడుచుకుంటూ చిలకల గుట్టలోని ప్రాంతానికి వెళ్ళింది. ఆమె అనుసరిస్తూ వెళ్లిన వారికి సమ్మక్క కనిపించలేదు. బదులుగా ఒక చెట్టు కింద కుంకుమ భరణిగా కనిపించింది. సమ్మక్క ఆ కుంకుమ భరణిగా మారిందని ఆ భక్తుల నమ్మకం. ఇదంతా దిగిన వందలాది ఏళ్లు గడిచినా ఇప్పటికీ సమ్మక్క కాపాడుతూ వస్తుంది అనే నమ్మకం. అందుకనే సమ్మక్క సారక్క పేరిట ప్రతి 2 ఏళ్లకి ఒకసారి మాఘమాసంలో గొప్ప జాతర